హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ అయితే ఎలా ఉన్నారు? సో ఈ రోజైతే నేను మీ అందరికీ క్రిస్పీగా స్వీట్ కార్న్తో వడలు అయితే తయారు చేయబోతున్నాను. సో దానికోసం అయితే నేను 2 స్వీట్ కార్న్ని వలుసుకొని గింజలు ఇలా బౌల్లో అయితే పెట్టుకున్నాను. ఇప్పుడు వీటిని మిక్సీ గిన్నెలో వేసుకుని గ్రైండ్ అయితే చేసుకోవాలి. మిక్సీలో స్వీట్ కార్న్ గింజలతో పాటు 4 పచ్చిమిరకాయలు, 2 ముక్కల అల్లం కూడా వేసుకుని ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలి. సో ఇది ఇలా అయితే గ్రైండ్ చేసేసుకున్నాము. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అయితే మనం ఒక బౌల్లో తీసుకుందాము. ఇలా బౌల్లో తీసుకున్న మిశ్రమంలో సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీర కూడా, రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని ఈ మొత్తం మిశ్రమాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కలిసే విధంగా ఈ మిశ్రమంలో కొంచెంగా శనగపిండి, కొంచెం బియ్యం పిండి వేసుకొని బాగా కలుపుకోవాలి. మనకు వడలు వేయటానికి వీలుగా ఉన్నంత వరకు కలుపుకోవాలి. అంటే కొంచెం పలచగా ఉందనుకోండి, ఇంకొంచెం శనగపిండి, బియ్యం పిండి వేసుకుంటే సరిపోద్దండి. మనం వడ చేయటానికి సరిపడా ఉంటే సరిపోతుంది. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత మనం చేతిలో ఉండ తీసుకుని దాన్ని చేత్తోనే ఇలా ప్రెస్ చేసుకుని ఇలా అయితే ఆయిల్ వేసేసుకోవాలి. ఇదే విధంగా అన్నీ వేసుకోవాలి కళాయిలో. ఇలా కళాయిలో అన్నీ వేసేసి బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత మనం తిప్పుకోవాలి. ఫైనల్గా రిజల్ట్ అయితే ఇలా వచ్చిందండి. నేను ఏదో అనుకుంటే ఏదో వచ్చింది. లాస్ట్ టైం చేస్తే బాగానే వచ్చింది. సరే ఎందుకని కానీ ఈసారి ఏ మిస్టేక్ జరిగిందో తెలియదు, కానీ క్రిస్పీగా ఉండే వడలు వేద్దాం అనుకున్నాను. లాస్ట్కి ఫైనల్గా లుక్ అయితే ఇలా వచ్చిందండి. మూకిట్లోనే ఇరిగిపోయినాయి అనమాట. ఏం చేస్తాం, చేసేదేముంది, ఆయిల్ అంతా కూడా వేస్ట్ అయిపోయింది. ఇంకోసారి పర్ఫెక్ట్గా నేర్చుకుని అప్పుడు వీడియో చేసి పెడతానండి. వీడియో కనుక నాకు నచ్చినట్లయితే, మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్గా అయితే అసలు వడలే రాలేదండి. ఏ ఫాల్ట్ వచ్చిందో కూడా అర్థం కావట్లేదు. ఒకటి ఏదో అనుకుంటే ఏదో జరిగిందనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.